గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్కారం గంపా నాగేశ్వర్ గారు. నమస్తే నాగరాజు గారు. చాలా మంది లైఫ్లో బిజినెస్ చేయాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఓకే, మీ ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ తరఫున ఓకే నంబర్ ఆఫ్ ట్రైనర్స్ ఇవాళ ఉన్నారు. అండ్ దాంతోపాటు మార్కెటింగ్లో కూడా సక్సెస్ఫుల్ పీపుల్గా కూడా తిరుగుతున్నారు. రిజల్ట్ ఓరియంటెడ్లో కూడా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎలా సార్ అంటే ఇంతమందిని చూశారు, ఇంతమందిని ట్రైన్ చేశారు, అండ్ వాళ్ళ కొత్త జనరేషన్ పీపుల్ని కూడా స్టూడెంట్స్ని కూడా చూస్తూ ఉన్నారు, మీరు అన్ఎంప్లాయిడ్ యూత్ని కూడా చూస్తూ ఉన్నారు. జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఎటువంటి పెట్టుబడులు పెట్టొచ్చు అంటారు? చాలా ఉన్నాయి బిజినెస్లు. చాలా బిజినెస్లు కానీ, వృత్తులు కానీ, వ్యాపారాలు కానీ, వ్యవహారాలు కానీ, ప్రొఫెషనల్ కానీ, ఫ్యాషన్లు కానీ బోల్డ్ ఉన్నాయి. మీరు అన్నట్టుగా ట్రైనింగ్ చేస్తాం కదా, ట్రైనింగ్ బిజినెస్ పెద్ద బిజినెస్ అండి. ₹1 పెట్టుబడి ఎక్కర్లే, చదువుతుండాలి, చెప్తుండాలి, అంతే. చదవాలి, నేర్చుకోవాలి, ఎలా చెప్పాలో నేర్చుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇలా చెప్పాలి, ఇలా చెప్తున్నాను, ఇంతేనండి. అది నేర్చుకోవాలి. అది నేర్చుకోవచ్చు. నేర్చుకోవడానికి బ్యూటిఫుల్గా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. కావాలంటే మీ నెంబర్కు కాల్ చేయండి, కింద వచ్చిన నెంబర్కు. అదొక బ్యాచ్ పెడదాం కావాలంటే. సో ట్రైన్ ద ట్రైనర్, ట్రైన్ ద స్పీకర్గా మాట్లాడితే అద్భుతంగా. ₹1 పెట్టుబడలేదండి. మీకు తెలుసా, హయ్యెస్ట్గా ఛార్జ్ చేసేవాళ్ళు ఎంత తెలుసా? పబ్లిక్ స్పీకింగ్ నేర్పిస్తాడు ఒక మహానుభావుడు, ఢిల్లీలో ఉంటాడు. 1,12,000 తీసుకుంటాడండి. ఒక్క రోజుకే, ఒక మనిషికి. వారు పెద్ద పవర్ఫుల్ బుక్ రాశారు కూడా. ఓకే, యూ కెన్ విన్ అని. సో అంటే నేర్పిస్తే ₹1,00,000. ఏం పెట్టుబడి ఉంది దీంట్లో? ఆ రోజు హోటల్ భోజనమే కదా. సో ఫస్ట్ మాట్లాడే కళ నేర్చుకోండి, నెంబర్ 1. నెంబర్ 2, మాట్లాడే కళలో రెండో పాటు సేల్స్ మార్కెటింగ్ అండి. ₹1 పెట్టుబడి ఎక్కర్లేదు. సేల్స్ మార్కెటింగ్లో ఏముందండి? ఇన్సూరెన్స్ సెల్లింగ్ అండి. ఇన్సూరెన్స్ ఏజెన్సీగా, ఇన్సూరెన్స్ అడ్వైజర్గా 5 పైసలు పెట్టుబడి లెక్కలండి. మాట మీరు అమ్మడానికి బరువులు తీసుకెళ్ళక్కర్లేదు, పేపర్లు, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలండి. అద్భుతమైన వృత్తి అండి. ఇన్సూరెన్స్ 3 రకాలు ఉంటుందండి మెయిన్గా. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, 2 జనరల్ ఇన్సూరెన్స్, 3ది హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఒక్కసారి అయితే పోయినట్టు ఇల్లు అమ్ముకోవాల్సిందే, అంతే కదా. అవును. హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ తీసుకోవాలంటే ఫస్ట్ IRD ఎగ్జామ్ రాయాలి. చాలా సింపుల్ అండి. ₹250 ఫీజు ఉంటుంది అంతే. మొత్తం ట్రైనింగ్ ఫీజు అంతా కలిపి ₹500 అయితే అంతే కలిపి. అంటే అసలు జీరో పెట్టుబడి కాదు, 500 దాన్ని పెట్టుబడి పెట్టాలి ఎగ్జామ్ కోసం. చదవాలి. ఇంతవరకు ఫెయిల్ అయిన వాళ్ళు ఇవ్వలేరు ఎగ్జామ్లో. కొద్ది చదువుకుంటూ వచ్చేస్తుంది. దాని తర్వాత మీకు లైసెన్స్ వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ గివ్ లైసెన్స్ టు సెల్ ఇన్సూరెన్స్. ఓకే, దీని మీద 3 కలిసి తీసుకోవచ్చు, ఒకసారి 2 తీసుకోవచ్చు, 1 తీసుకోవచ్చు. అప్పుడు ఇన్సూరెన్స్ బ్యూటిఫుల్ బాస్. ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా? ఎవరిని కలిసినా అడగవచ్చు. మనిషిని అడుగుతారా, మనిషి తీసుకుంటాడు. మనిషి వద్దంటాడా, వాళ్ళ బండికి ఇవ్వండి. వాళ్ళ బండి వద్దనడా, హెల్త్కి ఇవ్వండి. ఇన్సూరెన్స్ లేకుండగా ఇది 4th నీడ్ అండి నాగరాజు గారు. అమెరికా లాంటి వేరే కంట్రీలో ఇన్సూరెన్స్ ఇస్ మస్ట్. మనం కూడా ఎంటర్ అయినా ఫస్ట్ ఇన్సూరెన్స్ మనం ఉంటేనేనండి. కాబట్టి మన దగ్గర అంతగా లేదు. అంటే విపరీతమైన మార్కెట్ ఉన్న కంట్రీ ఏదంటే ఇండియా. ఇన్సూరెన్స్కు అంత స్కోప్ ఉన్నది. ఓకే, ఇది చేయండి మీ వీలుంటే. చాలా ఈజీ అండి. మీ దగ్గర ఉన్న LIC ఆఫీస్లో, దగ్గర ఉన్న జనరల్ ఇన్సూరెన్స్ ఆఫీస్లో, దగ్గర ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫీస్లో కలవండి. ఈజీగా మీకు చెప్తారు. అక్కడ గురువులు ఉంటారు, మిమ్మల్ని పట్టుకుంటారు, నేర్పిస్తారు కూడా. ఓకే, అదొకటండి. మరి 3వది, ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది నాగరాజు గారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ కరోనా సీజన్ అయిపోయిన తర్వాత. అయిపోతుంది అప్పుడే. సార్ మా హస్బెండ్ చనిపోయాడు సార్. నాకేందంటే నా ఫోన్ నెంబరు ప్రాబ్లమ్స్ ఉంటే ఫోన్ చేయమంటాను నేను. ఓకే, ఆమె ఫోన్ చేసి, సార్ నేను ఇట్లా ఉన్నా సార్, నాకు దారి లేదు సార్, నేను మా అమ్మగారింటికి వెళ్ళాను, అత్తగారిలో ఉన్నా. అత్తగారు ఓల్డ్ సార్, కానీ ఏం చేయాలి సార్? షీఈస్ యంగ్, 30 years కూడా లేదండి. ఏం చేయాలమ్మా అంటే, ఏదైనా బిజినెస్ చెప్పండి సార్. ఏం చేయగలమా అంటే, నా దగ్గర ₹2,000-3,000 ఉన్నాయి సార్ అని చెప్పి. 2,000-3,000తో బిజినెస్ ఏముంటుంది? జీరో ఇన్వెస్ట్మెంట్ కాదు, 2,000-3,000తోనే. అప్పుడు ఆలోచించింది. అప్పుడు మనం అందరం డ్రై ఫ్రూట్ తినేవాళ్ళం. ఏది దీంట్లో కరోనా లాక్డౌన్లో. అమ్మ డ్రై ఫ్రూట్స్ బిజినెస్ పెట్టామని చెప్పాను. ఎలా పెట్టాలని అడిగింది. దయచేసి వినండి మిత్రులారా. నౌ షీఈస్ ఎర్నింగ్ 1 lakh per month. ఓకే, అదే చెప్తానండి ఎంత బ్యూటిఫుల్గా చేసిందో. దాని తర్వాత అక్కడ ఆమె ఏం చేసిందండి, ఆ ₹3,000తో వెళ్ళి ఇక్కడ హైదరాబాద్లో బేగం బజార్ ఉంటుందండి, హోల్సేల్ మార్కెట్. బయట ₹600 ఉంటే అక్కడ 400 ఉంటుంది. ఓకే, బయట ₹1,000 ఉంటే అక్కడ 800 ఉంటుంది. ఏదైనా సరే తక్కువ రేట్ ఉంటాయి అక్కడ హోల్సేల్ మార్కెట్. వెళ్ళి కొనమ్మా అంటే, కొన్నకి ఏం చేయాలండి? నువ్వు కొనమ్మా అని చెప్పాను. కొన్నది ఒక 2 కిలోల కాజు, 2 కిలోల బాదాము, ఏదో కొన్నది మొత్తం 5,600 కొనుక్కొచ్చిన తర్వాత ఏం చేయాలి సార్? చిన్న చిన్న ప్యాకెట్లు కట్టమన్నాను. దాన్ని ఫోటో తీయమన్నాను. తీసా సార్. ఏం చేయాలన్నది? ఫేస్బుక్లో పెట్టమని చెప్పాను. ఫేస్బుక్లో మార్కెట్ ప్లేస్ ఉందండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్.
అమ్మాయి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశాను, మార్కెట్ ప్లేస్లో పెట్టింది డ్రై ఫ్రూట్ ఫర్ సేల్, ఐ వుడ్ లైక్ టు కమ్ అండ్ హెల్ప్ యూ అవుట్ లోయెస్ట్ రేట్ అని చిన్న వాక్యాలు ఇచ్చాను, దాని మీద ప్రైజ్ రాశాను. మార్కెట్ రేట్ తక్కువనే. వాళ్ళ నాన్నగారు వాళ్ళ మామయ్య గారు ఉన్నారు కదా, వాళ్ళ మామయ్య గారు స్కూటర్ మీద వెళ్ళి సప్లై చేశారండి. ఇప్పుడు కూడా హైదరాబాద్లో డ్రై ఫ్రూట్స్ కొంటే అమ్మాయికి ఫోన్ చేస్తారు, మంచి క్వాలిటీ తక్కువ రేట్లో. ఇది రెండో బిజినెస్. మీరు డ్రై ఫ్రూట్స్ పెట్టకండి, నేను జరిగింది చెప్తున్నాను మీకు. నాలుగోది చాలా సింపుల్ నాగరాజు గారు. మళ్ళీ ఇదే రకంగా కరోనా తర్వాత ఒక అమ్మాయి ఫోన్ చేసింది బెంగళూరు నుంచి. ఓకే, పేర్లు బాగుండదు కాబట్టి చెప్పాను. ఓకే, అమ్మాయి ఫోన్ చేసి ఆల్సో క్రైంగ్. నాకు వచ్చిన ఫోన్లు ఏదో నేర్చుకుంటూ వస్తాయి చాలా వరకు. ఓకే, అది భగవంతుడు నాకు ఇచ్చిన వరం. వాళ్ళకు ఏడుపు నాపి నాలుగు మంచి విషయాలు చెప్పే విధంగా. సార్ నా జాబ్ పోయింది సార్, పలానా కార్పొరేట్ కాలేజీలో 50,000 రూపాయల శాలరీ పనిచేసాను, 50,000 పర్ శాలరీ సార్, దే జస్ట్ రిమూవ్ సార్. 8 ఏళ్ళుగా పనిచేశాను సార్, మార్నింగ్ పేపర్లు దిద్ది మార్నింగ్ వెళ్ళి నైట్ వరకు పనిచేసేవాడిని, జస్ట్ దే రిమూవ్ మీ సార్ అన్నారు. ఏంటమ్మా అంటే, ఏం లేదు సార్, ఏం చేయాలి సార్, ఇప్పుడు నేను మా హస్బెండ్ కొద్దిగా హెల్త్ బాగుండదు, ఇద్దరు చిన్న పిల్లలు. ఇది చాలా స్టోరీ అనుకోండి. ఆమెకి ఏం చెప్పాను తెలుసా, అమ్మ నువ్వు ఏం టీచింగ్ చేస్తా ఉన్నావు? కెమిస్ట్రీ సార్ అన్నది. ఓ కెమిస్ట్రీ, నాకు కూడా చాలా ఇష్టం అమ్మ కెమిస్ట్రీ. అమ్మ కెమిస్ట్రీలో ఒక లెసన్లో ఒక పార్ట్ చెప్తాలి అన్న. మీకెందుకు చెప్పాలి సార్? నువ్వు చెప్పమ్మా అన్నాను. నేను నా స్టూడెంట్స్ కొద్దిగా డామినేట్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళ నుంచి బెస్ట్ రావాలంటే. ఓకే, ఆమె చెప్పడం మొదలు పెట్టిందండి. ఇది లోహాలు ఎలా ఉంటాయి, అది ఉంటుంది, దాని ఏయు అంటే ఏంది, బంగారం ఆరస్ అంటే ఏంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు చిన్నప్పుడు చదువుకునే కరెక్ట్ అయింది. అమ్మ ఇంత బాగా చెప్తున్నాను తల్లి, వై డోంట్ యు టీచ్ ఇన్ ఆన్లైన్ అన్నాను. ఆన్లైన్ సార్ అన్నది. ఆన్లైన్ అమ్మా చెప్పాను, నాకు ఎవరు తెలుసు సార్ అన్నది. అవును సార్, అవును, ఆన్లైన్ జీరో ఇన్వెస్ట్మెంటే. జీరో అన్నది, ఆన్లైన్ జీరో కదా. అయితే ఆమె ఏం చెప్పారంటే అలా వెళ్ళిపోమని చెప్పాను. ఆమె ఎవరు పరిచయం అంటే, నీ పిల్లలకి చెప్పమ్మా, నీకు స్కూల్ పిల్లలు తెలుసు సార్, 20 మందికి చెప్పాను. బాబు నేను ఇంట్లో ఫ్రీగా ఉన్నాను, మీ క్లాస్ చెప్తాను వింటారా అని ఒక్క క్లాస్ చెప్పిందండి. బాగుంది మేడం, ఇంకో క్లాసు సార్, ఇంకో క్లాస్ అడుగుతారు, 99 రూపాయలు ఛార్జ్ చేయమన్నాను. 99 సార్, 99 ఏమో ఒప్పుకున్నాను. 99 ఒప్పుకుంది. 20 మంది 2,000 రూపాయలు వచ్చినాయి. అవును. ఓకే సార్, ఇంకా కొంతమంది చేరి సార్, చెయ్యి నడుపు. నౌ ఇప్పుడు కట్ చేస్తాను, పాయింట్ చెప్తాను బాస్. 6,500 మంది స్టూడెంట్స్కు 6,999 రూపాయలతో నడిపిస్తుంది ఆమె. సో అవి ఇల్లు కొన్నది, మొన్న ఫ్లాట్ కొన్నది బెంగళూరులో. సార్ ఫ్లాట్కి మీ పేరు పెడతా, నా పేరు పెట్టకమ్మా, మీ అమ్మ నాన్న పేరు పెట్టుకో. సో షీఈ్ లైక్ దాట్. కావాలంటే ఆమెతో మాట్లాడిస్తాం మీ అందరితో. అంత అద్భుతంగా అంటే మీకు మైండ్ ఉండాలా బాస్, ఉన్నది భగవంతుడు ఇచ్చాడో వాడు అంతే. సో షీఈ్ ఎర్నింగ్ మనీ అండి. అంటే నేను చెప్తాను, ఏదైనా సరే కాస్త మనము ఉన్న డిమాండ్ వర్సెస్ సప్లై చూసుకొని చేస్తుంటే అద్భుతంగా సక్సెస్ అవుతాయండి. ఇక ఈ టైంలో మాత్రం నాగరాజు గారు అద్భుతంగా బిజినెస్ చేసి డబ్బులు సంపాదించడం అనుకున్నది ఏకైక బిజినెస్ రియల్ ఎస్టేట్ బాస్. మీరు నచ్చినా నచ్చకున్నా ఏంటంటే, మీరు డబ్బు మనిషి గంప గారు అంటే డబ్బు మనిషినే. ఇంకా డబ్బు నాకు కావాలి, నేను సేవ చేయాలని డబ్బు కావాలి, హాల్ రెంట్ తీసుకోవాలి డబ్బు కావాలి, అందరికి అన్నం పెట్టాలంటే డబ్బు కావాలి. మరి డబ్బు ఎలా సంపాదించాలి? సింపుల్, రియల్ ఎస్టేట్ అండి. మీరు ఈ వ్యాపారంలో రాదలుచుకుంటే ఏం చెప్తాను కదా, మీ ఫేస్బుక్ వాడండి, మీ వాట్సాప్ వాడండి, మీ టెలిగ్రామ్ వాడండి, మీ యూట్యూబ్ వాడండి, మిమ్మల్ని వాడుకుంటున్నాయి అవన్నీ. మీ ఇన్స్టాగ్రామ్ వాడండి. ఇవన్నీ మనం నేర్పిద్దామండి ఫ్యూచర్లో. రియల్ ఎస్టేట్ దాంట్లో చేరిన వాళ్ళకు డిజిటల్ మార్కెటింగ్ నేర్పిద్దాం, ఎలా నేర్చేయాలి. మన దగ్గర కోర్సులు కూడా ఉన్నాయి కదా, చేరండి. నేను చెప్తున్నాను, చాలా సింపుల్ అండి. ఇవన్నీ చేయాలంటే చెప్తున్నాను కదా, మిమ్మల్ని మీరు నమ్ముకొని ఏం తెలుసా, మీ తెలివిది. ప్రతి ఒక్కరికి యూఎస్పీ ఉంటుంది, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఉంటుంది. ప్రతి ఒక్క నీ యూఎస్పీ చూసుకో. ఒక పేపర్ మీద రాయి, వాట్ ఆర్ యువర్ స్ట్రెంత్, వాట్ ఆర్ యువర్ వీక్నెస్, వాట్ ఆర్ యువర్ ఆపర్చునిటీ, వాట్ ఆర్ యువర్ థ్రెట్స్ రాసుకో. ఆపర్చునిటీ థ్రెట్స్ మీకు అర్థం కాదు కాబట్టి వదిలిపెట్టి స్ట్రెంత్ వీక్నెస్ చూసుకోండి. నీ స్ట్రెంత్ ఏంది, నీ వీక్నెస్ ఏంది ఆలోచించుకో. ఒకటి చెప్తానండి, క్లోజ్ చేద్దాము. ఒకతను, ఇది అమెరికాలో జరిగిన ట్రూ ఇన్సిడెంట్, బహుశా కొంతమంది చెప్పుండొచ్చు, మీరు వినొచ్చు. ఆయన సార్ మరోసారి చెప్తున్న అవకాశం వచ్చింది కాబట్టి. ఒకతను స్టామరింగ్ అండి, అదే స్టామరింగ్ అయితే ఒకరోజు పేపర్లో పడింది, వీ వాంట్ సేల్స్ పర్సన్ విత్ సో శాలరీ అని పడింది. ఇతను కూడా వెళ్ళిపోయాడు. ఇతను బాబు నువ్వు స్టామరింగ్, యూఆర్ నాట్ ఎలిజిబుల్, యూఆర్ అవుట్. సార్ ప్లీజ్ సార్ నన్ను తీసుకోండి సార్, క్షమించండి, ఎవరన్నా ఉంటే నేను జస్ట్ యాక్షన్ చూపిస్తాను, నేను కూడా బాగా చేస్తాను సార్, ప్లీజ్ అన్నాడు. ఎందుకయ్యా సరే, ఏంది సెల్లింగ్ ఏంది? అది బైబిల్స్ అమ్మడమో బుక్కులు అమ్మడో ఏదో ఉంది. ఓకే, నేను కూడా అమ్ముతాను సార్ అన్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు. బాబు ఒక పని చేయి, ఒక 10 ఇస్తున్నాను ఈరోజు, ఈ 10 అమ్మండి, ఈ 10 బైబిల్ అమ్మేసుకొని వస్తే జాబ్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు. ఏంటంటే నెక్స్ట్ డే మన అందరికన్నా ముందు వచ్చేసాడు ఈయన. వచ్చేసి 10 అమ్మేసేసాడు. ఇంకా వేరే వాళ్ళు MBA బాగా చదువుకున్న వాళ్ళు ఇంకా రాలే, వాళ్ళు అమ్మలేకపోతారు, 1-2 అమ్మారు, మనం 10 అమ్మేసేసిండు.
అడిగారు ఏమైంది బాబు ఎలా అమ్మాయి అంటే నేనేం చెప్పాను సార్ అంటే ఎవరిని అడిగినా సరే బైబిల్ కావాలని అడిగాను సార్, వాళ్ళు వద్దన్నారు సార్. వాళ్ళు సార్ మీరు వద్దంటే నేను చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఫ్రీగా అన్నాను. నేను చదివి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రీగా, నువ్వు బైబిల్ మొత్తం చదివి మాకు ఎక్స్ప్లెయిన్ చేసేలాగా మేమేమవుతాం బాబు, బైబిల్ కొంటాం. సో మిత్రులారా, యువర్ వీక్నెస్ కన్వర్ట్ ఇంటూ స్ట్రెంగ్త్. మన లోపల వీక్నెస్ ఉందండి, దాన్ని స్ట్రెంగ్త్గా మార్చుకోండి. అంతే, భగవంతుడు అద్భుతమైన వరాలు ఇచ్చి పంపించాడు, దాన్ని మనం చేసుకోవాలి, ఎంకరేజ్ చేసుకోవాలి. బహుశా ఇది అర్థమైంది అనుకుంటాను. ఎవరైనా స్టామరింగ్ ఉన్న వాళ్ళని క్షమించండి. స్టామరింగ్ కూడా 100% ట్రీట్మెంట్ ఉంది. నేను ఒకప్పుడు చేసేవాడిని, ఇప్పుడు మానేశాను. నో ప్రాబ్లమ్ బాస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్.